ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీలో రగులుతున్న లైంగిక వేధింపుల రచ్చ ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జూనియర్ ఆర్టిస్టును లైంగికంగా వేధించడం, ఆమె వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మొదలైంది. జానీ తనను లైంగికంగా వేధించాడు అని, రేప్ చేయడానికి ప్రయత్నించాడు అని, వాళ్ళ భార్య కూడా తనను మతం మార్చుకోమని టార్చర్ చేసిందని డాన్సర్ ఫిర్యాదులో పేర్కొంది. ఇక సెలబ్రిటీ ముసుగు వేసుకుని ఆడవారిని ఈ విధంగా హింసిస్తున్న జానీపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖులు కూడా గలం విప్పుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో నటి పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేసి మరింత హీటు పెంచేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నేను మా అసోసియేషన్లో ఫిర్యాదు చేశాను, కానీ నా ఫిర్యాదు తిరస్కరించారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. నన్ను సైలెంట్ గా ఇగ్నోర్ చేశారు. ఇప్పటికైనా త్రివిక్రమ్ ని ప్రశ్నించాలి అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. అయితే పూనంకు ఇలాంటి ట్వీట్స్ కొత్తేమీ కాదు అని లైట్ తీసుకున్న వారు కొంతమంది అయితే, ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు అని మరికొందరు చెబుతున్నారు. ఇక పూనం ట్వీట్ పై నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. పూనం ఎప్పుడు, ఏ సంవత్సరంలో ఫిర్యాదు చేసిందో మాకు తెలియదు. మా వరకు ఆ ఫిర్యాదు రాలేదు. అయినా అప్పటికి ఈ కమిటీ ఏర్పాటై ఉంటే మాకు ఇప్పటికే తెలిసేది. అక్కడ ఉన్న ఫిర్యాదు బాక్స్ లో ఒక ఫిర్యాదు కూడా మేము చూడలేదు. ఫిర్యాదు లేకుండా మేం ఏం చేయలేం, ముందుకు వెళ్లలేం. చివరికి మా అసోసియేషన్ వాళ్ళైనా ఇలా ఫిర్యాదు వచ్చిందని మాకు చెప్పలేదు. పోనీ ఆ ఫిర్యాదును మాకు పంపించినా మేము చూసుకునే వాళ్ళం. ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటామని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి దీనిపై పూనం కౌర్ ఎలా స్పందిస్తుంది? కొత్తగా మళ్లీ కంప్లైంట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి మరి.